షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. కనీస అవగాహన లేకుండానే రాత్రికి రాత్రే రెట్టింపు లాభాలు ఆర్జించాలని కొందరు ఆశపడుతున్నారు. మార్కెట్ గురించి ఏమాత్రం తెలియకుండా కేవలం ఆన్లైన్లో వచ్చిన ప్రకటనలు చూసి మోసపోతున్నారు. చెప్పినట్లు చేస్తే పెద్ద మొత్తంలో ఆర్జించవచ్చన్న ప్రకటనలు చూసి సైబర్ నేరగాళ్ల బుచ్చుకు చిక్కి చిత్తైపోతున్నారు. ఇదే తరహాలో హైదరాబాద్ కొత్తపేటకు చెందిన ఇద్దరు సోదరులు 4.5 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కన్నా ప్రజలను వారి వైపు ఆకర్షితులు కాకుండా చేయడమే పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా సైబర్ నేరాలపై ఎంత ప్రచారం చేసినా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. అత్యాశకు పోయి ఉన్నదంతా వదిలించుకుంటున్నారు. తక్కువ సమయంలోనే 10 రెట్లు లాభాలు వస్తాయని నమ్మి నట్టేట మునుగుతున్నారు. కోట్ల రూపాయలు గుమ్మరించి ఆ తర్వాత తీరిగ్గా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో ఒకటి జరిగింది. ఇద్దరు అన్నదమ్ములు ఏకంగా 4.5 కోట్లు పోగొట్టుకున్నారు. కొత్తపేటకు చెందిన ఇద్దరు సోదరులకు సైబర్ నేరగాళ్లు షేర్ ట్రేడింగ్ పేరిట వల విసిరారు. అతి తక్కువ సమయంలోనే 10 సొమ్ము వస్తుందని ఆశ చూపారు. దీంతో ఏకంగా 4.48 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. యూట్యూబ్ లో ఆకర్షించే ప్రకటన చూసి ఆన్లైన్లోనే నేరగాళ్లతో సంప్రదింపులు జరిపారు. తాము చెప్పిన సంస్థల్లో పెట్టుబడులు పెడితే 50% లాభాలు వస్తాయని, తమకు 10% కమిషన్ ఇవ్వాలని సూచించారు. క్రమక్రమంగా 4.48 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టగా 39 కోట్ల లాభం వచ్చినట్లు డీమ్యాట్ ఖాతాలో చూపించారు. ఆ డబ్బులు తీసుకోవాలంటే ముందుగా 10% లాభం 2 కోట్లు చెల్లించాలని మెలికపెట్టడంతో అనుమానం వచ్చి బాధితులు బెంగళూరు వెళ్లి విచారించగా అక్కడ అసలు సంస్థే లేదని తెలిసింది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధిత సోదరులు పోలీసులను ఆశ్రయించారు. దాంట్లో ఈ పొద్దు డబ్బులు పెడితే నెలలో గుడ్లు పెడతాయంట. అవి గుడ్లు పెట్టి డబ్బులు అయిపోతాయని చెప్తే వీళ్ళు ఆశపడి 4.5 కోట్ల రూపాయలు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఆ రియల్ ఎస్టేట్లో తల్లిదండ్రులు సంపాదించుకున్న డబ్బులు అవి పెట్టుబడిగా పెట్టారు. వాడేమో మాయ చేసి అన్న మీకు 39 కోట్లు వచ్చినాయి కదా నాదేంది అని ఆ బ్యాంకులో నుంచి విత్డ్రా చేసుకొని ఆ 2 కోట్ల రూపాయలు అవుతుంది కదా మీరు తీసుకోండి అంటే అట్లా కాదు, అది సపరేటు అది సపరేటు, ముందు నాకు ఇస్తేనే ఈ 39 కోట్ల నుంచి రిలీజ్ చేస్తామన్నారు. వీళ్ళు డబ్బులు ఇచ్చినారు. సో అంతా అబద్ధమే. వీళ్ళకి డబ్బులు రాలేదు, ఆ ఫోన్లు చేస్తే ఆ కంపెనీలే లేవు. సో ఆ విధంగా మోసపోయినారని బెంగళూరుకి వెళ్ళి వాడిచ్చిన అడ్రస్లో చూస్తే అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. మనకి కంప్లైంట్ ఇచ్చినారు పోలీసులు సైబర్ క్రైమ్లో. వాడు చేసిన మోసాలు ఐపీ అడ్రస్ ఏమో ఆ యుఎస్లో ఉంటుంది. పోలీసు వాళ్ళు ఏం చేయగలుగుతారు? సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్లో వచ్చే ప్రకటనలను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.